హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలోని అల్సబా రెస్టారెంట్లో సైబరాబాద్ సీఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తీవ్ర ఆహార భద్రతా ఉల్లంఘనలకు పాల్పడినందుకు గాను ఈ రెస్టారెంట్ FSSAI లైసెన్స్ సస్పెండ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈగల మధ్య రోటీ తయారీ, ఫ్రీజర్లో మాంసాన్ని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడం, పాత్రలు కడిగే ప్రాంతం పరిశుభ్రంగా లేకపోవడం, సిబ్బంది వాష్రూమ్లు అపరిశుభ్రంగా ఉండటం వంటి లోపాలను తీవ్రంగా పరిగణించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. నీటి నాణ్యత పరీక్షా నివేదికలు, ఆహార నిర్వాహకుల మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవని అధికారులు తెలిపారు. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు ధృవీకరించే వరకు రెస్టారెంట్ను మూసివేయాలని ఆదేశించారు. రైట్, మొత్తంగా అపరిశుభ్ర ప్రాంతంలో చికెన్ కటింగ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రెస్టారెంట్లకు సంబంధించి ఎక్కడా కూడా సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదు, నాణ్యతా లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్ ఫుడ్కి సంబంధించి, హోటల్స్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున వార్తలు గుప్పమన్నాయి. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రత్నకుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్నకుమార్, ఇటీవలే మనం చూసాం హైదరాబాద్లోని పేరు మోసిన, పేరెన్నికగన్న హోటల్స్లో కూడా ఇటువంటి పరిస్థితులే కనిపించాయి. ఎన్నిసార్లు అధికారులు దాడులు చేసినా హోటల్ నిర్వాహకుల్లో మాత్రం మార్పు రావటం లేదనేది కూడా సుస్పష్టంగా కనిపిస్తుంది. ఏం జరుగుతోంది? అధికారులు తనిఖీలు చేసిన తర్వాత అయినా హోటల్స్ నిర్వాహకుల్లో మార్పులు వస్తున్నాయా? ఏం చెప్పదలుచుకున్నారు? వంశీ, గత కొంతకాలం నుంచి హైదరాబాద్ మహానగరంలోని అన్ని కమిషనరేట్లలో మున్సిపల్ అధికారులు ఫుడ్ సేఫ్టీ పైన ప్రధానంగా దృష్టి సారించారు. అందులో భాగంగానే ఎక్కడైతే హై ఎండ్ హోటల్స్ అనేవి ఉంటాయో వాటి మీద తనిఖీలు నిర్వహిస్తూ జరుగుతూ ఉంది. ఈ తనిఖీల్లో భాగంగా పలు రెస్టారెంట్ల పైన రైడ్స్ నిర్వహించి రెస్టారెంట్లలో ఉన్నటువంటి లోపాలను బయటికి తీస్తూ ఉన్న నేపథ్యంలోనే అనేక రకాల సమస్యాత్మకమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి హోటల్స్ లో కనిపిస్తూ ఉన్నాయి. వైపున ఏదైతే అటు కల్తీతో కూడినటువంటి ఆహార పదార్థాల ద్వారా ఫుడ్ ని సప్లై చేయటం కస్టమర్లకి, అలాగే ఎక్స్పైరీ డేట్ దాటిపోయినటువంటి వస్తువులతో వంటకాలు చేయటము, అలాగే మాంసాన్ని నిల్వ చేసి ఎక్కువ రోజుల పాటు వాటిని కస్టమర్ కు పెట్టడం లాంటి ఇన్సిడెంట్స్ అనేవి వరుసగా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలోనే వాటన్నిటిపైన యాక్షన్ తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. మరోవైపున కొన్ని హోటల్స్ కి ఇప్పటికే నోటీసులను జారీ చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా గచ్చిబౌలిలోని అల్సాబా రెస్టారెంట్ లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో పలు ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి తయారీలో నిబంధనలను ఉల్లంఘించినట్లు కూడా అధికారులు గుర్తించారు. మరి ముఖ్యంగా ఫ్రీజర్ లో మాంసాన్ని నిల్వ చేయడం, అక్కడ కనీసం ఆ కుకింగ్ కు ఉపయోగించేటువంటి పాత్రలు కూడా సరిగా కడగకపోవడం, సిబ్బంది వాష్రూమ్లన్నీ అపరిశుభ్రంగా ఉండటం, ఈగలు మొత్తం కిచెన్ చుట్టూ కూడా తిరుగుతూ కనిపించడం అనేది అంతా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించడం జరిగింది. మరోవైపున అక్కడ ఆహార పదార్థాలకు ఉపయోగించేటువంటి బౌల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సరిగా వాష్ చేయకుండానే ఎక్కడికక్కడ కస్టమర్లకు ఆహార పదార్థాలను అందులో నుంచి సర్వ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ను ఐడెంటిఫై చేశారు. ఇక ఈగలు, దోమలు తిరుగుతున్నటువంటి పరిసర ప్రాంతాలలోనే రుమాలి రోటీలు తయారు చేసి చికెన్ కట్ చేయడం, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉండటాన్ని ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ అల్సబా రెస్టారెంట్ లో గుర్తించడం జరిగింది. ఇక మరోవైపు ఎక్స్పైరీ డేట్ దాటినటువంటి ఆహార ఫుడ్ తయారు చేసేటువంటి ఆ సరుకులను ఉపయోగిస్తూ ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇక ఈ లోపాల మొత్తాన్ని కూడా వెలికి తీసిన అనంతరం ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించినటువంటి FSSAI నిబంధనలను వెంటనే వాళ్ళు వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా ఇక్కడ సర్వ్ అనేది చేస్తూ ఉన్నారు, రెస్టారెంట్ నడిపిస్తున్నారన్న విషయం తెలిసిన తర్వాత ఈ లైసెన్స్ ను సస్పెండ్ చేసినటువంటి ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. వంశీ, థ్యాంక్ యూ రత్నకుమార్.